కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రోడ్డు రవాణాలో ట్రాఫిక్ ఇబ్బంది. రైలులో ప్రయాణిద్దామంటే సీట్లు దొరకవు. విమాన ప్రయాణం అంటే ఛార్జీలు భరించలేని పరిస్థితి. వీటికి ఎయిర్ ట్యాక్సీల రూపంలో అతి త్వరలో పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఫ్రేమ్ టెస్ట్ను విజయవంతంగా పూర్తి చేశారు. మరో 6 నెలల్లో అనుమతులు, 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు గుంటూరు మాగ్నమ్ వింగ్స్ సంస్థ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. గుంటూరుకు చెందిన చావా అభిరామ్ అమెరికాలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ మాస్టర్స్ పూర్తి చేసి ఎయిర్ ట్యాక్సీల తయారీ వైపు ముందడుగు వేశారు. 2019లో గుంటూరు శివారులోని నల్లచెరువులో మాగ్నమ్ వింగ్స్ సంస్థ నెలకొల్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్లు వాతావరణ పరిస్థితులకు సరిపోయే వాహనాలపై పరిశోధనలు చేసి చిన్న ఎయిర్ ట్యాక్సీని తయారు చేశారు. పైలట్ లేకుండా భూమి మీద నుంచే నియంత్రించేలా రూపొందించిన ఆ వాహనాన్ని విజయవంతంగా ప్రయోగించారు. భారీ సైజు డ్రోన్ తరహాలో కనిపించే ఈ వాహనంలో ఒకరు ప్రయాణించొచ్చు. రన్వే అవసరం లేని కొత్త రకం ఎయిర్ క్రాఫ్ట్స్ గా దీన్ని అభివర్ణించారు. దేశంలో రోజుకు 2 నుంచి 4 గంటలు ట్రాఫిక్లో ప్రయాణించాల్సొస్తోందని, ఈ సమయాన్ని 20 నిమిషాలకు తీసుకురావాలనేది తమ లక్ష్యమని అభిరామ్ తెలిపారు. ఈ వాహనానికి సంబంధించిన ఫ్రేమ్ టెస్టును ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. కఠినమైన వాతావరణ పరిస్థితులు, విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో పనిచేసేలా ఎయిర్ ట్యాక్సీల్ని తీర్చిదిద్దామన్నారు. 2 ఏళ్లలో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెడుతున్నట్లు అభిరామ్ తెలిపారు. ఇది సింగిల్ ప్యాసింజర్ ఆర్ 1 టన్ కేసు మోయగలదు. 20 కిలోమీటర్స్ ప్లస్ వెళ్ళగలదు. 100 km స్పీడ్లో వెళ్తుంది. ఇంకో 6 months దాకా టెస్ట్ చేస్తాము. లాజిస్టిక్స్ పర్మిషన్స్కి వెళ్తాం. దాని తర్వాత వీ మూవ్ టు ద ఎయిర్ ట్యాక్సీ పర్మిషన్స్ అండి. దీనికి మొత్తం 8 మోటార్స్ ఉంటాయి. ఒక 2 మోటార్స్ పని చేయకపోయినా సరే ఇది వెళ్ళగలదు. దీనికి మళ్ళీ పారాషూట్ కూడా ఉంటుంది. అలాంటి డస్టీ ఎన్విరాన్మెంట్లో ల్యాండ్ చేసామండి. అండ్ ల్యాండింగ్ కూడా సాఫ్ట్ ల్యాండింగ్, అంటే 0.25 మీటర్/సెకండ్ ల్యాండ్ అవ్వాలండి. ఆ సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా దాన్ని బేసిక్గా పడేసామండి 2 మీటర్/సెకండ్ తోటి, అంటే 8 times స్పీడ్ తోటి. ఈ అన్ని టెస్ట్ ఒకదాని తర్వాత ఒకటి చేయలేదండి. అన్ని టెస్ట్ కలిపి ఒకే దానిలో చేసాం. అంటే ఇది ఎంత సేఫో, ఇది ఎంత ప్రూవెనో ఈ టెస్ట్ని బట్టి మేము చెప్పదలుచుకున్నామండి. ఇది మేము అనుకున్న దానికంటే చాలా బాగా పనిచేసిందండి. వైద్య సేవల రంగంలో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీల్ని విస్తృతంగా ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ మమత వెల్లడించారు. ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్ళాలి అంటే ప్రాబ్లీ ఇది యూజ్ చేసే పరిస్థితి వస్తుంది. ఫాస్ట్గా వెళ్ళాలన్నా కానీ, అండ్ ఈ ట్రాఫిక్లు వీటి వల్ల కానీ, అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం రీచ్ అవ్వలేని ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కమ్యూనికేషన్ కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అన్నమాట. చాలా ఫ్యూ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్లో మాగ్నమ్ వింగ్స్ ఉందండి. ఈ స్టేజ్ ఆఫ్ ఇన్వెన్షన్కి ఇంకా చాలా కొద్దిగా మంది వచ్చారు, అంటే ఆల్రెడీ ఫ్లయింగ్ టెస్ట్ అయిన వాళ్ళు ఇలాగా. సో గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ సీయింగ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఇదే సంస్థ ఆధ్వర్యంలో పైలట్ కూడా ఉండేలా 2 సీట్లు, 3 సీట్లతో ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. వీటికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయి.